సో, ఇవాళ టాపిక్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయని. సో, 2 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్, నెగెటివ్ అని. సో, జస్ట్ కొంచెం రివైజ్ చేసుకుంటాం. ఇంతకుముందు చూసాం గదా! సూపర్వైజ్డ్ అంటే లైక్ టీచర్స్ మనకి ఆన్సర్స్ ఇస్తున్నట్టు. అలా జస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బాగా అర్థం కావడానికి. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే తనకై తనే ప్యాటర్న్స్ చెక్ చేసుకుంటుంది మెషిన్. అదే రీఇన్ఫోర్స్ ఏందంటే ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా కనుక్కొని రివార్డ్స్ ఇవ్వడం అలా చేసుకుంటుంది. అది రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే. సో, ఇందులో పాజిటివ్, నెగెటివ్ అని చెప్పాను. పాజిటివ్ అంటే ఏందంటే ఏదన్నా కొత్త ఒక మంచిది జరగడము. సో, అది కరెక్ట్‌గా బిహేవియర్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నట్టు. సో, అలా పాజిటివ్ అట్లా చేసినప్పుడు రివార్డ్స్ ఇస్తది ఏజెంట్. సో, ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు గేమ్ ఆడుతా ఉంటాము. మనకి లెవెల్ క్లియర్ బట్టి బోనస్ పాయింట్స్ ఇస్తుంది గదా! అలా ఇచ్చేసరికి మనకి ఇంకా చేయాలా అనిపిస్తుంది. సో, అలాగే మెషిన్‌కి కూడా అది ఇంప్రూవ్ అవ్వడానికి రివార్డ్స్ అనేది ఇస్తుంది. సో, నెగెటివ్ రీఇన్ఫోర్స్ లెర్నింగ్ అంటే ఏదన్నా బ్యాడ్ జరిగినప్పుడు అది అవాయిడ్ చేసేలాగా చేస్తది. సో, ఇప్పుడు మనము వర్షమొస్తుంది. అంబ్రెల్లా తీసుకోపోలేదు. సో, మనం తడిసిపోతాం. అలా కాకుండా తీసుకోపోతే మనం ఆ డిస్కంఫర్ట్ అనేది ఉండదు గదా! సో, ఇలాంటివి అవాయిడ్ చేస్తుంది. అవాయిడ్ చేసినప్పుడు ఏందంటే కరెక్ట్ బిహేవియర్ అనేది నేర్చుకుంటది ఏజెంట్. సో, ఇది రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. థాంక్ యూ.